వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను జాతికి అంకితం చేసిన ప్రధాని. ఆయుష్మాన్ భారత్ ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయన్న కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్. సముద్ర గర్భంలో ద్వారకా వద్ద ప్రధాని మోదీ పూజలు. స్కూబా డ్రైవింగ్ ఆక్సిజన్ మాస్క్ సహాయంతో సముద్రం అడుగునకు చేరుకున్న మోదీ. పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకున్న మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేష్. అనంతరం తెదేపా నియోజకవర్గ కార్యాలయం ప్రారంభించిన యువనేత. విశాఖ నగరం దేశంలోనే సుందరీకరణ నగరంగా అభివృద్ధి చెందుతుందన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విఎంఆర్డీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని మంత్రి అమర్నాథ్తో కలిసి ప్రారంభించిన రీజనల్ కోఆర్డినేటర్. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వర్చువల్గా ప్రధాని పాల్గొనగా కార్యక్రమంలో కేంద్ర వైద్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ దేశంలో పేదలకు ఉచిత వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుందని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్దదిగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో వైద్య సేవలు మెరుగుపరచడానికి ప్రస్తుతం దేశంలో 22 ఎయిమ్స్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా 15 కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్క్ సహాయంతో సముద్రం అడుగు భాగానికి చేరుకున్నారు. అక్కడ పుణ్యభూమికి భక్తి ప్రవృత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తనతో పాటు తీసుకెళ్లిన నెమలి పించాలను వింజామరలా వీచారు. అనంతరం ఆ పించాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకొని శ్రీకృష్ణ భగవానుని స్మరించుకుని ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడయాడినట్లుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు. మహాభారత కాలం నాటి ద్వారకా నగరం శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం సిద్ధించగానే సముద్ర జలాలలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధకులు నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడంతో మహాభారతం నిజంగానే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పర్యటించారు. పలువురు తటస్థులతో పాటు పలువురిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళగిరి మండలం ఖాజా గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఖాజా ప్రాంతానికి చెందిన వైసీపీ నేత పల్లా వెంకటేశ్వరరావును టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు 65 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అత్యంత సుందరీకరణ నగరంగా విశాఖ దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికి తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభివర్ణించారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం సందర్భంగా వైవి, అమర్నాథ్, కలెక్టర్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, మల్లా విజయప్రసాద్, విఎంఆర్డీఏ కార్యదర్శి డి కీర్తి తదితరులు కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడిచి పనితీరును పరిశీలించారు. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్డు. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు
కడప జిల్లా సిద్ధవటం మండలంలోని జ్యోతి గ్రామ సమీపంలోని వెలసిన శ్రీశైల దేవస్థానానికి దక్షిణముఖ ద్వారమైన జ్యోతి సిద్ధవటేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ముందస్తుగా మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠములలో 6వ శక్తిపీఠముగా విరాజులున్నటువంటి భ్రమరాంబాదేవి శక్తిపీఠం. ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం ఒకే ప్రాకారంలో ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ శ్రీశైల మహాక్షేత్రం. ఈ శ్రీశైల మహాక్షేత్రానికి 4 ద్వారాలు, 4 ఉపద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాలలో ఒకటైనటువంటి దక్షిణ ద్వారంగా ఉన్నటువంటి శ్రీ కామాక్షి సమేత జ్యోతి సిద్ధవటేశ్వర స్వామి ఆలయంలో ఈనాడు వార్షికోత్సవాల్లో భాగంగా ఈ కామాక్షి సమేత జ్యోతి సిద్ధవటేశ్వర స్వామి ఆలయంలో మాఘ శుద్ధ పూర్ణిమ నాడు స్వామివారికి ఉదయం పూట గణపతి పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ మరో 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి సీఎంగానే కొనసాగాలన్నది ప్రజల ఆకాంక్ష అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరుకూటి రామచంద్రరావు అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల వాసు ఆధ్వర్యంలో వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక పథకాలను అమలు చేసిన సీఎం జగన్ జన హృదయ నేతగా అందరి మనసులో నిలిచారని కొనియాడారు. రానున్న ఎన్నికలలో గాజువాకలో వైకాపా జెండాని ఎగరవేస్తామని చెప్పారు. మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు, రెడ్డి జగన్నాథం, రఫీ, విజయ, దానాల ఉమాదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పాలనగా ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని మరి సుభిక్ష ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ ప్రతి ఇంటికి కూడా ఈరోజు మహిళలను అందరి మొహముల్లో చిరునవ్వు చిందిస్తున్నారు. వైరస్ చేపట్టిన సంక్షేమ పాలన పట్ల ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా వాటిని బలోపేతం చేయడం, వాటిని అన్ని రంగాల్లో కూడా పేదలు, బలహీన వర్గాలు, మధ్యతర వర్గాలందరికీ కూడా చదువు, వైద్యము అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పాలన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రం అంతా కూడా అంటే రామచంద్రరావు గారు ఈరోజు 72వ వార్డు పర్యటనకు వచ్చారు. ఇక్కడి నుంచి మనకి ఈరోజు మెహర్ నగర్ నుంచి శ్రీనగర్ వరకు చైతన్య నగర్, అలాగే చెనగంట్యాడ అఫీషియల్ కాలనీ అన్నీ కలుపుకొని చైతన్య శ్రీనగర్ వరకు ఈరోజు వార్డు పర్యటన జరుగుతుంది. ఈరోజు చాలామంది జనాలు వాలంటీర్గా కూడా రావడం జరిగింది. అంటే జగన్ అంటే ఎంత అభిమానం ఉందో ఇక్కడ మీకు అందరికీ కనబడుతుంది. అలాగే ఉరుకూటి రామచంద్రరావు గారు కూడా స్థానికులు, ప్రజెంట్ కార్పొరేటర్ కూడా అయినా, అలాగే వీళ్ళ తాతగారు కూడా గాజువాక మొదటి సర్పంచ్, అలాగే వీళ్ళ నాన్నగారు కూడా ఉరుకూటి అప్పారావు గారు ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు అంతకుముందు. సో గాజువాక 66వ వార్డు కైలాష్ నగర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అంబిక ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక మండపంలో ఉత్సవ విగ్రహాల నుంచి అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వేడుకను జరిపించారు. లోక కళ్యాణార్థం ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. తొలి పూజలో మాజీ కౌన్సిలర్ రెడ్డి జగన్నాథం దంపతులు కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి వెంకట సత్యనారాయణ రెడ్డి, కర్రి జగన్మోహన్ రావు, కరణం వేణుగోపాలరావు, భాష్యం త్రీనాథ్, గండ్రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. భక్తులు కళ్యాణోత్సవం అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కైలాస నగర గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా ఆలయ కమిటీ వారు, ఆలయ ధర్మకర్త మండలి వారు అందరూ కూడా చాలా చక్కనైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకములు గావించి 50 మంది స్త్రీమూర్తుల చేత లలితా సహస్రనామ కుంకుమార్చనలు పూర్తి చేసుకొని అమ్మవారికి చాలా ప్రీతికరముగా దుర్గామలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి అనంతరము కూడా కైలాస నగర గ్రామ ప్రజలందరికీ, భక్తుల 50 మందికి కూడా కళ్యాణంలో భాగంగా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమాన్ని చక్కగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 50 మంది కైలాస నగర పుర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎల్లవెల్ల కూడా అమ్మవారికి అనుగ్రహణతో సుఖ సంపదలతో ఉండాలనేటువంటి భావనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణం
విశాఖ నగరంలోని పోలాక్ స్కూల్ 58వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి లక్ష్య పేరిట నిర్వహించిన ఈ వేడుకలలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు సందీప్, చిత్ర రజని, చిత్ర ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. For Pollock's next generation excellence extravaganza aptitude, we have 25 names that we can go. So every year there is a name to reflect what we did that year or we are about to do. This year the name Laksh is because we are aiming something. We are aiming to our 60th year, which is there in 2 years. It's not about celebration of 60 years. We have set ourselves a top set of goals to cater to our kids and to create an educational environment suited to this world. In this endeavor, we would like to take 2 to 3 years in digitalizing all the schools. స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలరీస్ తన మొదటి బ్రాంచ్ని ఎస్కోట్లో సినీ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఈవెంట్ను హనూస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యువెలరీస్కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ బంగారు ఆభరణాలంటే మహిళలకు అమితమైన ఇష్టం అన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలరీస్ చైర్మన్ పెనుగంటి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఓర్వశి జంక్షన్లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్కోట్కి రావడం నా మొదటిసారి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ సైడ్. వైజాగ్కి వస్తుంటాను, నాకు చాలా ఇష్టం వైజాగ్, మీ అందరికీ తెలుసు. ఐ లవ్ ద వైబ్రేషన్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు లాంచ్ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఈరోజు ఇక్కడ ఎస్కోటలో. గత 13 ఏళ్ళుగా వీళ్ళు 30 ఏళ్ళ 30 అని విన్నట్టున్నా, నేను తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఓకే, 30 ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ పనితనంలో కనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్ జ్యువెలరీ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్లో. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ టి నాయుడు గారు అండ్ అనిల్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. ఇక్కడ కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేశాను. అదంతా కేడేమో ఉంటుంది, నాన్ కేడేమో ఉండదు. ఐటెం కూడా రకరకాల డిజైన్లు, కొత్త డిజైన్లు అన్నీ కూడా మొత్తం అన్ని రకాలు వాళ్ళకి డైమండ్ ఐటమ్స్, డైమండ్ రింగ్స్, అలాగే యాంటిక్ ఐటెంలు, ఇంకా అన్ని రకాలతో. అండ్ ఐటెం యొక్క వేరియేషన్ అండ్ రేట్స్లో యొక్క మంచి అంటే బెస్ట్ రేట్ ఇవ్వడం అంటే ఏమైనా కానీ వీటన్నిటిలో కూడా 30 years నుంచి కస్టమర్ ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని సంపాదించుకోవడం వల్ల ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఇప్పటికీ కూడా మార్కెట్లో చెప్పుకోదగ్గ మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఎస్కోట ప్రజలకి ఏంటంటే మా నుంచి మేము అనుకుంటున్నది ఎస్కోటలో ఒక మంచి జ్యువెలర్, ఒక మంచి రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఉండేది, మంచి క్వాలిటీ ఇచ్చే జ్యువెలరీ ఒకటి ఉండాలి. జనాలందరికీ చేరువలు ఇక్కడ నుంచి ఏదో విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలి లేదా విజయనగరం వరకు ట్రావెల్ చేయాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ అధ్యక్షతన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించింది కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన కానివ్వండి, బీపీ షుగర్ సంబంధించిన ఇలా పలు రకాల వ్యాధుల కోసం ఈరోజు ఉచిత మెడికల్ మెగా క్యాంప్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇక్కడున్న ఈ యొక్క ప్రాంత వాస్తవ్యులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతూ, అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్కి మా ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించడం కోసం, ఆరోగ్యాన్ని అందించడం కోసం ఈ యొక్క ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన మెడికవర్ డాక్టర్ సిబ్బంది వారికి కానివ్వండి, యాజమాన్యం వారికి కానివ్వండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మెడికల్ క్యాంపు ఇదే విల్లూరి భాస్కరరావు గారు వారి ఆధ్వర్యంలో
ఈ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఇది ఉచిత మెడికల్ క్యాంప్. ఇందులోని క్యాన్సర్కి, గుండెకి సంబంధించిన అన్ని టెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ బీపీ, షుగర్, మళ్ళీ ఈసీజీ కూడా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చేసరికి పాప్స్మియర్ టెస్ట్ అనేది కూడా జరుగుతుంది. అది అందరూ ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమాలలో జయగోపాల్ ప్రభావం ఎంతో ఉందని, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా అలు పెరగని పోరాటం చేశారని సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సాంఘిక ఉద్యమకారుడు, ఆంధ్ర పెరియర్ డాక్టర్ జయగోపాల్ సంస్మరణ సభను విశాఖ డాబా గార్డెన్స్, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ తెలుగునాట ముగ్గురు గోపాలులలో జయగోపాల్ ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. ఒకప్పుడు సామాజిక కార్యక్రమాలలో యువత ఉండేదని, నేడు అది కరువైందని విచారం వ్యక్తం చేశారు. సమాజం యొక్క ప్రభావం ప్రత్యేకించి తెలుగునాట ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉంది. అది సాయిబాబా గారిని ఛాలెంజ్ చేయడమే కాదు, ఇతరత్ర చాలా అంశాలలో ఈ సమాజంలో ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం అన్నిటినీ చూడాలి. మూఢ విశ్వాసాలతో కాదు అనేది అప్పుడు చాలా నిరంతరం 70లు 80ల్లోని నిరంతరం నాస్తిక సమాజం యొక్క శిక్షణా తరగతులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించేవారు ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో. ఈ మూఢ విశ్వాసాలు లేకపోతే మనం అగ్నిగుండాలు తొక్కడము, ఇవన్నీ ఆ రకమైనటువంటి అమ్మవార్లు పండగలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఉత్సవాల్లో కానివ్వండి, ఆ దేవుడు అమ్మవారు మనకి పూందేనే నువ్వు ఆ అగ్నిగుండంలో నడవగలవు, లేకపోతే కాలిపోతే ఆ విశ్వాసం లేకపోతే అని అంటే అటువంటి ఏమీ లేవు అని ప్రాక్టికల్గా చేసి చూపించారు. మామూలుగా మనం చెప్పడం కాదు. అల్లూరి జిల్లా అరకలోయలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సివేరి దొన్నుదొరను ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై నమ్మకం ఉంచి మొదటి జాబితాలోనే స్థానం కల్పించినందుకు పార్టీ అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులు 100% గెలుస్తారని, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వెళ్ళగొట్టి తీరుతారని తెలిపారు. వర్గం నుండి నా పేరు తొలి జాబితాలో ప్రకటించడాన్ని ముందుగా మా అధినేతలైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం, జనసేన కూటమి ఉమ్మడి జాబితా శనివారం ఇద్దరి అగ్రనాయకుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఇరు పార్టీల వాళ్ళు ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో జాబితాను ప్రకటించడం, ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికని ఈ రాష్ట్ర ప్రజానికం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. విజయనగరంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లె దళితవాడలో రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చిరుత సంచారం చేయడంతో భయాందోళనలతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి వేళలో కంటి నిండా నిద్ర లేకుండా జీవనం సాగిస్తున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులులు దాహం కోసం గ్రామాల్లోకి చొరబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో చిరుత వచ్చి పాలెం భాగ్యమ్మ అనే మహిళకు చెందిన పూరె గుడిసెలో మేకలు ఉండగా శుక్రవారం రాత్రి మేకలు గట్టిగా అరవడంతో పాలెం
ఆమె ఇంట్లో నుండి బయటకు వచ్చి మేకపై చిరుత దాడి చేస్తుండగా ఒక్కసారిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయిందని ఆమె చెప్పారు. చిరుత దాడిలో గాయాలు పాలైన మేకను స్థానిక వెటర్నరీ వైద్యశాలలో చికిత్స చేయించామని భాగ్యమ్మ తెలియజేశారు. నేను వచ్చే తలకి నన్ను చూసి వెళ్తా ఉంది సార్, విడిచిపెట్టి లైట్ వేసి తలకి నేను పరిగెత్తి తలకి నన్ను చూసి వెళ్తా ఉంది. అప్పటికే మేకపోతే అంతా ఒళ్ళంతా కొరికేసింది సార్. చిరుత సార్, చిరుత పులి తొట్టులో నీళ్ళు సార్. 2 పిల్లలు మొన్న వచ్చింది సార్, ఒక దాన్ని తెగిపోయింది పిల్లని. 15 రోజుల కింద ఒక దాన్ని ఎత్తుకొని పోయింది. ఇది రెండోసారి పట్టిందే. అవుతుంది సార్ 15,000 అవుతుంది సార్. అది ఆ పిల్ల సుమారుగా పోతు పిల్ల, అది కూడా ఇంత పిల్ల. అదో ఆ మంచం కాండి దాని జత పిల్లయ్యా అదా. ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను జాతికి అంకితం చేసిన ప్రధాని. ఆయుష్మాన్ భారత్ ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయన్న కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్. సముద్ర గర్భంలో ద్వారకా వద్ద ప్రధాని మోదీ పూజలు. స్కూబా డ్రైవింగ్ ఆక్సిజన్ మాస్క్ సహాయంతో సముద్రం అడుగునకు చేరుకున్న మోదీ. పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకున్న మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేష్. అనంతరం తెదేపా నియోజకవర్గ కార్యాలయం ప్రారంభించిన యువనేత. విశాఖ నగరం దేశంలోనే సుందరీకరణ నగరంగా అభివృద్ధి చెందుతుందన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విఎంఆర్డీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని మంత్రి అమర్నాథ్తో కలిసి ప్రారంభించిన రీజనల్ కోఆర్డినేటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.